హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మూవీ మీకు అర్థం కావాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఈ మూవీ అమ్మాయిలను చిన్నతనం నుంచే బంధించి పెంచే ఒక గర్ల్స్ హాస్టల్లా ఉంటుంది. వారికి 16 ఏళ్లు రాగానే మీరు ఊహించలేని పనులు చేస్తారు. గోడపై ఉన్న 10 అనే నెంబర్తో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ సంఖ్య అంటే అంతస్తులో ఉన్న అమ్మాయిలందరి వయసు 10 సంవత్సరాలు అని ఆ సంఖ్య సూచిస్తుంది. అదే అంతస్తులోని ఒక గదిలో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. వారిలో ఒకరి పేరు వివియన్, మరొకరి పేరు సోఫియా. వారికి 16 ఏళ్లు రాగానే దత్తత తీసుకునే అవకాశం గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఒక బజర్ మోగింది. అది విని అమ్మాయిలందరూ వరుసగా నిలబడి వాష్ బేసిన్ దగ్గర ఆగారు. ప్రతి అమ్మాయి దగ్గర ఒక తెల్లటి పెట్టె ఉంది. దానిలో ముఖం కడుక్కోవడానికి ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ వాష్ బేసిన్ పైన ఒక కెమెరా, ఒక బల్బు ఉన్నాయి. ఒక అమ్మాయి తన ముఖాన్ని పూర్తిగా కడుక్కున్నప్పుడు బల్బు వెంటనే గ్రీన్ లైట్ వెలుగుతుంది. కానీ సోఫియా చేతిలోంచి ఆమె తెల్లటి పెట్టె అనుకోకుండా కింద పడిపోయింది. ఇది చూసి సోఫియాకు సరిగ్గా కనిపించకపోవడంతో వివిన్ దాన్ని తీయడానికి సహాయం చేసింది. వివిన్ ముఖం కడుక్కోవడంలో ఆలస్యం చేయడంతో రెడ్ లైట్ వెలుగుతుంది. అప్పుడే ఇద్దరు కాపలాదారులు వచ్చి వివిన్ ను పట్టుకొని తీసుకుని వెళ్లడం మొదలు పెడతారు. వివిన్ సోఫియాను సహాయం అడుగుతుంది. కానీ సోఫియా గోడ వైపు తిరిగి మౌనంగా నిలబడి ఉంటుంది. కాపలాదారులు వివియన్ ను పట్టుకొని తీసుకుపోతారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సమయం మనకు చూపించబడుతుంది. కొంతమంది అమ్మాయిలు కూర్చొని టీవీ చూస్తున్నారు. వారిలో వివిన్ కూడా ఉంది. వారందరూ ఇప్పుడు లెవెల్ 15 కు చేరుకున్నారు. అంటే ఇప్పుడు వారి వయసు 15 సంవత్సరాలన్నమాట. మరుసటి రోజు అమ్మాయిలందరినీ కలవడానికి ఒక మహిళ గదిలోకి వచ్చింది. ఆమె పేరు మిస్ బ్రిక్సిల్. ఆ ప్రదేశం మొత్తానికి ఆమెనే బాధ్యురాలు. అమ్మాయిలందరూ బిక్సిల్ను చూసి ఎంతగా భయపడ్డారంటే ఆమె వైపు కనీసం చూడటానికి కూడా వారికి అనుమతి లేదు. అమ్మాయిలందరూ లెవెల్ 15లో తమ రోజులను పూర్తి చేసుకుని లెవెల్ 16కి బదిలీ కాబోతున్నారు. లెవెల్ 16లోని రోజ్ హాల్కు పంపబడే 3 అమ్మాయిల పేర్లను బిక్సిల్ చెప్పింది. వారిలో రీటా, ఈవా మరియు వివియన్ ఉన్నారు. అయితే వివియన్ వారితో పాటు రోజ్ హాల్లోకి వెళ్ళినప్పుడు సోఫియా కూడా అక్కడే ఉంది. అయితే ఆ రోజు నుండి వివియన్ సోఫియాతో మాట్లాడలేదు. సోఫియా వెంటనే వివియన్ గుర్తుపట్టింది. కానీ వివియన్ ఆమెను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత అమ్మాయిలందరూ భోజనం చేస్తుండగా వివియన్ లేచి బాత్రూంలోకి వెళ్ళింది. కానీ బయటకు వస్తున్నప్పుడు సోఫియా సరిగ్గా చూడలేకపోవడం వల్ల గోడకు ఆనుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉండడాన్ని ఆమె చూసింది. వివియన్ బాత్రూం నుండి బయటకు వచ్చినప్పుడు సోఫియా బయట నిలబడి ఉంది. లెవెల్ 10లో జరిగిన దానికి వివిన్కు క్షమాపణ చెప్పడానికి ఆమె వచ్చింది. కానీ లెవెల్ 10 గురించి వినగానే వివిన్ వెంటనే సోఫియాను పట్టుకుని తిరిగి స్నానాల గదిలోకి లాక్కెళ్లి లెవెల్ 10లో జరిగిన దాని గురించి ఎవరికి చెప్పవద్దని హెచ్చరించింది. కానీ సరిగ్గా అప్పుడే బ్రజర్ మోగింది. అమ్మాయిలందరూ తిరిగి ఒక చోట చేరారు. మరియు బిక్సిల్ ఒక ప్రత్యేకమైన దుస్తులను తీసుకుని వచ్చింది. దాన్ని చూసిన అమ్మాయిలందరూ ఎంతో సంతోషించారు. ఎందుకంటే వారు అంతకు ముందు అలాంటి దుస్తులు ఎప్పుడూ చూడలేదు. వారు ప్రతిరోజు అదే దుస్తులను ధరించాల్సి వచ్చింది. రేపు పగలంతా ఈ దుస్తులని ధరించాలని, రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా దాన్నే వేసుకోవాలని బ్రిక్సిల్ వివరించింది. ఈ దుస్తుల వెనుక ఉన్న భయంకరమైన రహస్యం గురించి వారికి ఏమాత్రం తెలియదు కాబట్టి ఇది విని అమ్మాయిలందరూ ఎంతో ఆనందపడ్డారు. ఆ రాత్రి సోఫియా చాలా కలత చెందినట్లు కనిపించడాన్ని వివిన్ గమనించింది. ఏదైనా మరుసటి రోజు అందరూ బ్రిక్సిల్ దుస్తులు ధరించి తమ రోజువారీ పనులకు వెళ్లారు. వివెన్కు బట్టలు ఉతకడం అనే పని అప్పగించబడింది. సరిగ్గా అప్పుడే సోఫియా ఆమె దగ్గరకు వస్తుంది. వివెన్కు ఇంకా సోఫియా మీద చాలా కోపంగా ఉంది. కానీ సోఫియా చెప్పిన మాటలకు వివెన్ ఫ్రీజ్ అయిపోతుంది. చిన్నప్పటి నుండి అమ్మాయిలందరూ తీసుకుంటున్న విటమిన్ మాత్రలు వివెన్ తీసుకోకూడదని సోఫియా వాదిస్తుంది. కానీ సరిగ్గా అప్పుడే ఆవా అక్కడికి వచ్చింది. ఏదో సాకుతో వివెన్ను పిలుస్తుంది. రాత్రి పడగానే అమ్మాయిలందరూ ఎప్పటిలాగే వరుసలో నిలబడి విటమిన్ మాత్రలు తినడం మొదలు పెడతారు. కానీ వివెన్ మనసు ఇంకా కంగారుగానే ఉంది. సోఫియా కూడా అదే సమస్యను ఎదుర్కొంటుంది. సోఫియా తనతో అలా ఎందుకు చెప్పిందో ఆమెకు అర్థం కాలేదు. కానీ వివెన్ మాత్రం ఆ టాబ్లెట్ తీసుకుంది. దాన్ని తీసుకున్న తర్వాత వివెన్ నేరుగా బాత్రూమ్ టాయిలెట్లోని ఉమ్మివేసింది. అయితే అలా ఉమ్మివేసిన తర్వాత వివెన్కు తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది. ఎందుకంటే ఈమె ఆ ప్రదేశం యొక్క ఒక ముఖ్యమైన రూల్స్ ని అతిక్రమించింది. కొంతసేపటి తర్వాత అమ్మాయిలందరూ తమ పడకలో నిద్రపోయారు. కానీ ఆ రోజు వివెన్కు నిద్ర పట్టలేదు. తనను నిద్ర లేపమని ఆమె తన స్నేహితురాలు ఆవాని పిలిచింది. కానీ ఆవాకు బదులుగా సోఫియా మేల్కొని ఆమె వద్దకు వచ్చింది. ఆమె వివెన్కు ఆ టాబ్లెట్ గురించి నిజం చెప్పింది. అది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉద్దేశించినది కాదు. రాత్రిపూట మనల్ని గాఢ నిద్రలోకి జారుకునేలా చేయడానికి ఉద్దేశించినది. కాపలాదారులు వచ్చినప్పుడు గాఢ నిద్రలో ఉన్నట్లు నటించమని సోఫియా వివెన్కు చెప్పింది. కాపలాదారుల అలికిడి వినిన వివెన్ మళ్ళీ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈ గదిలోకి కాపలాదారులు ఎప్పుడూ రారని ఆమె అనుకుంది. అంటే ఈ రోజుకు ముందు ఆమె కూడా ఇతర అమ్మాయిలలాగే తన టాబ్లెట్ వేసుకొని నిద్రపోయేది. అప్పుడు సోఫియాకు అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఆమె తన మంచం దగ్గరికి పరిగెత్తి పడుకుంది. వివెన్ కూడా నిద్రపోతున్నట్టు నటిస్తుంది. సరిగ్గా అప్పుడే బ్రిక్సిల్ ఇద్దరు కాపలాదారులతో గదిలోకి ప్రవేశించి ఇద్దరు అమ్మాయిలను బయటకు తీసుకురమ్మని వారికి సైగ చేస్తుంది. వారిలో ఒకరు వివెన్. కాపలాదారులు వారిని ఒక గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెడతారు. వివెన్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నట్టు నటిస్తూనే ఉంటుంది.
కొన్ని క్షణాల తర్వాత ఒక పురుషుడు, ఒక స్త్రీ గదిలోకి ప్రవేశిస్తారు. వారిద్దరూ చాలా ధనవంతులుగా కనిపిస్తారు. ఆ పురుషుడు ఆ స్త్రీని ఆమెకు ఏ అమ్మాయి ఇష్టమని అడుగుతాడు. ఆ స్త్రీ వివెన్‌తో ఉన్న మరో అమ్మాయిని చూపిస్తుంది. మరియు ఈమె అని అంటుంది. ఆ స్త్రీ వివెన్‌తో ఉన్న మరో అమ్మాయిని చూపిస్తుంది. ఈమె కోసం బ్రిక్సిల్‌కు డబ్బు చెల్లించమని ఆ పురుషుడితో చెబుతుంది. అంటే వారు ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒకరిని కొనడానికి అక్కడికి వచ్చారన్నమాట. కాపలాదారుడు వివెన్‌ను తిరిగి అదే గదిలోకి తీసుకొని వెళ్లి పడుకోబెడతాడు. ఉదయం వివిన్ సోఫియాను తిరిగి స్నానాల గదిలోకి తీసుకువెళ్లి ఆ మాత్రలు ఎప్పుడు తీసుకోవడం ఆపేశావని అడుగుతూ వరుస ప్రశ్నలు వేయడం ప్రారంభిస్తుంది. దానికి ఆమె నేను లెవెల్ 13 నుండి వాటిని తీసుకోలేదు అని సమాధానమిస్తుంది. సోఫియా తన తప్పించుకునే ప్రణాళికను వివెన్‌కు చెప్పడం మొదలుపెట్టింది. కానీ వివెన్‌కు సోఫియాపై ఇంకా పూర్తి నమ్మకం లేదు. ఈ రోజు అమ్మాయిలందరికీ టీకాలు వేయించుకోవాల్సిన రోజు. వివెన్ వంతు వచ్చినప్పుడు ఆమె తన కళ్ళ ముందున్న డాక్టర్‌ను నమ్మలేకపోయింది. ఎందుకంటే ఆమె విటమిన్ మాత్రలు వేసుకునే ముందు అతని గొంతు మాత్రమే విన్నది. ఆ డాక్టర్ నిజంగా లేడని, అది కేవలం రికార్డ్ చేసిన గొంతు మాత్రమే అని ఆమెకు అనిపించింది. లెవెల్ 16లో అమ్మాయిలందరికీ ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ఎందుకంటే ఈ లెవెల్ చాలా ప్రత్యేకమైనదని డాక్టర్ వివెన్‌కు చెప్తాడు. ఈ రోజు లెవెల్‌లో అంత ప్రత్యేకత ఏముందని ఆశ్చర్యపోతూ డాక్టర్ ఏమి చెప్తున్నాడో వివెన్‌కు అర్థం కాలేదు. అప్పుడే డాక్టర్ వివెన్‌కు టీకా ఇస్తాడు. రాత్రి అయ్యాక పరిస్థితి మరింత బాగా అర్థం చేసుకోవడానికి వివెన్ సోఫియాను కలుస్తుంది. ఎందుకంటే సోఫియా లెవెల్ 13 నుండి తన మాత్రలు వేసుకోవడం లేదు. మాత్రల వల్ల మిగతా అమ్మాయిలందరూ గాఢ నిద్రలో ఉన్నందుకు రాత్రిపూట ఆమె ఏం చేస్తుందని వివిన్ అడుగుతుంది. అప్పుడు సోఫియా ఇలా వివరిస్తుంది. నేను 13వ అంతస్తు నుంచి ఇక్కడ జరుగుతున్నదంతా గమనిస్తున్నాను. రాత్రిపూట తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ కాపలాదారులు తలుపులను ఎప్పుడూ తాళం వేయకుండా వదిలిపెట్టరు. వాటిని తెరవడానికి ఒక కాపలాదారుడు అవసరం. ఈ విషయం గురించి మిగతా అమ్మాయిలకు చెప్పాల్సి ఉంటుందని సోఫియా ఆమెతో చెబుతుంది. కానీ వివిన్ వారిని అస్సలు నమ్మకుండా వెంటనే నిరాకరిస్తుంది. వివిన్ అతను మంచి వ్యక్తి అని నమ్మి డాక్టర్ వద్దకు తిరిగి వెళ్తుంది. అతను వారికి సహాయం చేయగలడని ఆమె అనుకుంటుంది. కానీ లోలోపల అతనికి నిజం చెప్తే తాను మరో లెవెల్ 10 శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆమె అనుమానం పడుతుంది. కాబట్టి కాసేపు మాట్లాడిన తర్వాత ఆమె తిరిగి బయటకు వెళ్తుంది. కానీ వివెన్‌కి వెళ్ళిన వెంటనే ఇంతసేపు వివెన్‌తో చాలా మంచిగా ప్రవర్తిస్తున్న డాక్టర్ వింతగా ఆందోళన చెందిన ముఖంతో కనిపిస్తాడు. కొంతసేపటి తర్వాత అమ్మాయిలందరూ ఒక గదిలో కూర్చున్నప్పుడు వారిలో ఒకరికి అకస్మాత్తుగా వాంతులు మొదలవ్వడంతో వారు వెనక్కి తగ్గుతారు. ఈవా వెంటనే బ్రిక్సిల్‌ను పిలుస్తుంది. కానీ వివెన్ ఆమెను నోరు మూయమని అరుస్తుంది. తర్వాత ఆమె ఆ అమ్మాయిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్తుంది. సరిగ్గా అప్పుడే సోఫియా వివెన్ వద్దకు వచ్చి బయటకు ఎలా వెళ్లాలో అడుగుతుంది. అప్పుడే వివెన్ డాక్టర్ సహాయం కోరుతుంది. డాక్టర్ మాటలు విన్న సోఫియా వివెన్‌పై తీవ్రంగా కోపగించుకుంటూ తాము ఎవరిని నమ్మకూడదని అంటుంది. ఆ డాక్టర్ గురించి నిజంగా కూడా సోఫియా వివెన్‌కు చెబుతుంది. అతను రాత్రిపూట అమ్మాయిల గదుల్లోకి రహస్యంగా చొరబడి వారిని అసభ్యంగా తాకుతాడని, తాము ఎవరిని నమ్మకూడదని ఆమె అంటుంది. మరుసటి రోజు మళ్ళీ అమ్మాయిలకు వైద్య పరీక్ష రోజు. డాక్టర్ వివెన్‌కు పరీక్షిస్తాడు. కానీ వివెన్ ఆగకుండా వాగుతూనే ఉండడంతో డాక్టర్ ఆమెకు ఇవ్వడానికి ఒక వ్యాక్సిన్‌ని బయటకు తీస్తాడు. కానీ ఈరోజు కేవలం వైద్య పరీక్ష రోజు మాత్రమే. కాబట్టి వివెన్ మళ్ళీ డాక్టర్‌ను ప్రశ్నించడం ప్రారంభిస్తుంది. కానీ వివెన్ చర్యలపై డాక్టర్‌కు అప్పటికే అనుమానం వచ్చింది. ఆ ప్రాంతంలో ప్రశ్నలు వేయడానికి అనుమతి లేనందున అతను వ్యాక్సిన్‌కు బదులుగా తెల్లటి రసాయనంతో నిండిన సిరంజిని బయటకు తీస్తాడు. వివెన్ పదే పదే ప్రశ్నించడం చూసి ఆ డాక్టర్ దానిని ఆమెకు ఇంజెక్ట్ చేస్తాడు. ఇంజెక్షన్ నుండి వివెన్ తేరుకున్నాక ఆమెకు అన్నీ బ్లర్‌గా కనిపిస్తాయి. కొంతసేపటి తర్వాత సోఫియా వివెన్ వద్దకు వెళ్లి మాట్లాడడం మొదలుపెడుతుంది. కానీ వివెన్ ఆమెను దూరంగా వెళ్ళమని చెప్తుంది. ఎందుకంటే తాను అపవిత్రంగా మారానని ఆమె భావిస్తుంది. మరియు ఈ ప్రాంతంలో ఎప్పుడూ శుభ్రంగా ఉండడం ఆనవాయితీ. తన వల్ల సోఫియా అపవిత్రంగా మారుతుందని భయపడి ఆమెను దూరంగా వెళ్ళమని కోరుతుంది. ఇంజెక్షన్ కారణంగా వివెన్ చాలా చిరాకుగా ఉంటుంది. వివెన్‌ను ఆ స్థితిలో చూసిన ఆమె స్నేహితురాలు ఈవా ఒక అమ్మాయిని కంప్లెయింట్స్ రూమ్‌లోకి తీసుకొని వెళ్తుంది. ఏ అమ్మాయి అయినా మరో అమ్మాయి అపవిత్రత గురించి బిక్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. వివెన్ ప్రవర్తన ఈవాను ఆమె అపవిత్రత గురించి బిక్సిల్‌కు ఫిర్యాదు చేసేలా ప్రేరేపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఒక బ్రజర్ మోగుతుంది. అమ్మాయిలందరినీ ఒక గదిలోకి చేర్చుతుంది. సరిగ్గా అప్పుడే బ్రిక్సిల్ గదిలోకి ప్రవేశించి వివిన్‌ను పట్టుకొని ఆమెను తీసుకువెళ్లడం ప్రారంభిస్తుంది. వివిన్‌ను తీసుకువెళ్లడాన్ని చూసిన సోఫియా కలత చెందుతుంది. కానీ ఈవా ముఖంలో స్పష్టమైన, నిస్సందేహమైన చిరునవ్వు కనిపిస్తుంది. ఇదంతా తన వల్లే జరిగిందన్నట్లుగా బ్రిక్సిల్ వివెన్‌కు నేరుగా ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్లి తెల్లవారుజామున వరకు బంధిస్తుంది. తన ప్రవర్తనను మార్చుకోవడానికి ఆమెకు ఒక అవకాశం ఇస్తుంది. లేకపోతే ఆమె శాశ్వతంగా ఈ చిన్న గదిలోనే బందీగా ఉండవలసి వస్తుందని ఒక హెచ్చరిక ఇచ్చి ఆమె వెళ్ళిపోతుంది. వివెన్ అయోమయంలో పడుతుంది. తను ఏ తప్పు చేయకపోయినా బ్రిక్సిల్ తనను ఈ ప్రదేశంలో ఎందుకు బంధించిందో ఆమెకు అర్థం కాదు. ఈవా చర్యల గురించి ఆమెకు తెలియదు. ఇంతలో బ్రిక్సిల్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక వ్యక్తి వెనుక నుండి వచ్చి ఆమెను కౌగిలించుకుంటాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆ డాక్టరే. వాస్తవానికి ఆ డాక్టర్ బ్రిక్సిల్‌తో కుమ్మక్కై ఇద్దరూ కలిసి ఆ స్థలాన్ని నడుపుతున్నారు. బ్రిక్సిల్ వివెన్ గురించి డాక్టర్‌కు చెప్తుంది. అప్పుడే డాక్టర్ తాను కూడా చాలా కాలం వివెన్‌పై అనుమానంగా ఉన్నానని వెల్లడిస్తాడు. వివిన్ ఆ చిన్న చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని ఉండగా సోఫియా లోపల ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది.
అడుగుల చప్పుడు వినగానే ఆమె నిద్రపోతున్నట్లు నటిస్తుంది. సరిగ్గా అదే సమయంలో సోఫియా వివెన్‌కు చెప్పిన అదే కాపలాదారుడు రాత్రి ఒంటరిగా గదిలోకి ప్రవేశించి అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ ఎప్పటిలాగే ఆ కాపలాదారుడు ఒక అమ్మాయి దగ్గరకు వస్తాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సోఫియా లేచి వెనుక నుండి కాపలాదారుడిపై దాడి చేసి అతనిని చంపి పారిపోతుంది. కానీ కాపలాదారుడు లేచి ఆమెను వెంబడించి సోఫియాను పట్టుకుంటాడు. సోఫియా ధైర్యం కూడగట్టుకుని కాపలాదారుడితో పోరాడి అతని తలపై ఒక దెబ్బతో స్పృహ కోల్పోయేలా చేస్తుంది. తలుపులు అన్లాక్ చేసే కార్డు కూడా ఆ కాపలాదారుడి దగ్గర ఉంది. సోఫియా కాపలాదారుడి దగ్గర నుండి ఆ కార్డును తీసుకుని ముందుగా విమెన్ వద్దకు వెళ్తుంది. కానీ ఆమె వివెన్‌ను బయటకు తీసుకురాకముందే కాపలాదారుడు మళ్ళీ మేల్కొని ఈసారి ఎమర్జెన్సీ అలారంను మోగిస్తాడు. అలారం శబ్దం విని సోఫియా భయపడి వివెన్‌ను అక్కడే వదిలేసి ఒంటరిగా పారిపోతుంది. ఉదయం వివెన్ మేల్కొన్నప్పుడు బ్రిక్సిల్ ఆమె వద్దకు వచ్చి మిగతా అమ్మాయిలందరూ గుమిగూడి ఉన్న గదిలో ఆమెను తీసుకువెళ్తుంది. వారందరూ అలా గుమికూడటానికి సోఫియానే కారణం. ఆ గదిలో డాక్టర్ మరియు కాపలాదారుడు కూడా ఉన్నారు. నిన్న రాత్రి సోఫియా ఈ ప్రదేశంలోని చాలా రూల్స్‌ని ఉల్లంఘించిందని, అందుకే వారు ఆమెను పట్టుకున్నారని బ్రిక్సిల్‌కు వివరిస్తుంది. కానీ సోఫియా ముందు రాత్రి కాపలాదారు నుండి దొంగిలించిన కార్డు వారికి దొరకలేదు. ఆమె ఆ కార్డు గురించి అమ్మాయిలందరినీ ప్రశ్నించడం మొదలుపెడుతుంది. కానీ పదే పదే అడిగినా ఎవరు ముందుకు రారు. కోపంగా డాక్టర్ ముందుకు వచ్చి ఒక అమ్మాయి చూపిస్తూ ఆమెను తీసుకువెళ్ళమని డాక్టర్‌కి చెప్తుంది. కార్డు తిరిగి ఇచ్చేంత వరకు ఒక కొత్త అమ్మాయిని రోజంతా ఆ చీకటి ప్రదేశంలో ఉంచుతారు. బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ బ్రిక్సిల్‌కు మాత్రలు పెట్టిన ఇచ్చి వెళ్ళిపోతుంది. బ్రిక్సిల్ తన చేతులతోనే అమ్మాయిలందరికీ మాత్రలు తినిపిస్తుంది. కానీ వివెన్ వంతు వచ్చినప్పుడు ఆమెకు వివెన్‌పై అసలు నమ్మకం లేనందున నోరు తెరవమని అడుగుతుంది. కొంతసేపటికి ఆ మాత్రల వల్ల వివెన్‌కు చాలా నిద్ర వస్తుంది. కానీ ఆమె తనను తాను గిల్లుకొని మేల్కొనడానికి ప్రయత్నిస్తుంది. ఆమె లేచి సోఫియా మంచం దగ్గర కార్డు కోసం వెతుకుతుంది. కానీ అది ఆమెకు కూడా దొరకదు. కానీ అలసిపోయి సోఫియా మంచం మూల మీద చేయి పెట్టినప్పుడు ఆమెకు ఆ కార్డు దొరుకుతుంది. ఇప్పుడు ఆమెకు తప్పించుకోవడానికి ఒక ఆశ దొరికింది. కానీ ఆమె కార్డుతో తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు దాన్ని అడ్డగించడం వల్ల అది తెరుచుకోదు. వివెన్ చివరి ఆశ కూడా పోయింది. ఆమె నిరాశ చెంది తలుపు దగ్గర కూర్చుంది. కానీ అప్పుడే తలుపును పట్టి ఉంచిన స్క్రూలను ఆమె గమనిస్తుంది. ఆమెకు ఒక ఆలోచన తట్టింది మరియు ఆమె కార్డుతో వాటిని విప్పడం ప్రారంభించింది. కొంతసేపటి తర్వాత ఆమె అన్ని స్క్రూలను విప్పి గది నుండి బయటకు వెళ్ళింది. కానీ బ్రిక్సిల్ ఇంకా అక్కడే ఉంది. అడుగుల చప్పుడు విని ఆమె త్వరగా లేచి అల్మారా వద్దకు వెళ్లి ఒక ట్రాంక్విలైజర్‌ను తీసుకొని డ్రాయర్‌లో పెట్టింది. సరిగ్గా అదే సమయానికి వివెన్ అక్కడికి వచ్చింది. వివెన్‌ను చూసిన బ్రిక్సిల్ ఒక భ్రాంతి కలిగించే ఆత్మలా నటిస్తూ ఆమెను కుర్చీలో కూర్చోమని అడిగింది. కానీ వివెన్ దగ్గరకు రాగానే ఆమె ఇంజెక్షన్‌తో దాడి చేసింది. కానీ వివెన్ నిద్ర మాత్ర వేసుకున్న తర్వాత కూడా ఇంకా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె దగ్గరలో ఉన్న లైట్‌ని తీసుకొని బ్రిక్సిల్ ముఖం మీద పగలగొట్టింది. ఆ తర్వాత ఇంజెక్షన్ తీసుకొని ఆమెకు గుచ్చింది. ఇదంతా జరిగినప్పటికీ బ్రిక్సిల్ వివిన్‌తో ఆమె ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేదని చెప్పింది. వివిన్ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి నేరుగా మెట్లపైకి వెళ్తుంది. తప్పించుకోవడానికి ఆమెకు అంతకంటే మంచి అవకాశం దొరకలేదు. కానీ పారిపోకుండా ఆమె తిరిగి కిందకి దిగుతుంది. ఎందుకంటే సోఫియా ఇంకా అక్కడే చిక్కుకొని ఉంది. ఆమె కావలివాళ్లను దాటుకొని కిందికి చేరుకుంటుంది. కొద్దిసేపు వెతికిన తర్వాత ఆమెకు సోఫియా కనిపిస్తుంది. కానీ ఆమె చేతులు కట్టేసి ఉన్నాయి. సోఫియా చేతికి ఉన్న కట్టుని కత్తిరించడానికి వారు ఏదైనా వెతుకుతారు. వెతుకుతున్నప్పుడు వారు ఒక గదిలో ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఒక కత్తి దొరుకుతుంది. కానీ దగ్గరగా పరిశీలించగా ఆ గది చాలా వింతగా ఉందని వారికి అనిపిస్తుంది. ఆ గదిలో చాలా పనిముట్లు ఉన్నాయి. ఇంకా చుట్టబడిన 3 మృతదేహాలు కూడా అక్కడే ఉన్నాయి. వివెన్ ఒక మృతదేహం వద్దకు వెళ్లి దానిపై రాసి ఉన్న పేరును చూడగా అది రీటా అని తెలుస్తుంది. డాక్టర్ కోపంగా కావలి వాళ్ళని తీసుకువెళ్లమని ఆదేశించిన అమ్మాయి రీటా. వారు రీటాను కిందకు తీసుకువచ్చి ఆమెను ఎందుకు చంపారో అర్థం కాలేదు. వివెన్ ధైర్యం కూడగట్టుకుని ఆ చుట్టును తొలగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది పూర్తిగా తొలగిపోగానే సోఫియా భయంతో కేకలు వేస్తూ పారిపోతుంది. రీటా ముఖం మొత్తం చర్మం ఒలిచివేయబడింది. దీని అర్థం వారు అమ్మాయిలందరినీ వారి చర్మం కోసం పెంచుతున్నారు. తర్వాత వారు దానిని ధనవంతులకు అమ్మి అపారమైన సంపదను సంపాదించగలరు. వివెన్ వెంటనే సోఫియాను పారిపోమని చెబుతుంది. కానీ సోఫియా మిగతా అమ్మాయిలను ఈ క్రూరమైన ప్రదేశంలో వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకంటే వారు తప్పించుకున్నా కూడా మిగిలిన వారందరూ రీటా లాంటి పరిస్థితిలోనే ఉంటారు. అయితే వివెన్ తన గురించి మాత్రమే పట్టించుకుంటుంది. ఎందుకంటే మిగతా అమ్మాయిలు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆమె ఆ రాత్రంతా ఆ చీకటి ప్రదేశంలో ఉండాల్సి వచ్చింది. అందుకే వారి గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోవాలనుకుంది. సోఫియా, వివెన్ తిరిగి పైకి వెళ్లారు. కానీ సోఫియా మిగతా అమ్మాయిలను అలా వదిలి వెళ్ళలేకపోయింది. అందుకే ఆమె వివెన్ దగ్గర నుండి కార్డు తీసుకుని తాను ఒంటరిగా ఇతరులను రక్షించడానికి వెళ్తానని కాసేపు అక్కడే ఆగమని చెప్పింది. అయితే బ్రిక్సిల్ మరియు డాక్టర్ ఆ ప్రదేశంలో ఒక పక్కా వ్యవస్థను ఏర్పాటు చేశారు. వివెన్ ఆమె స్నేహితులు నిద్రపోగానే మిగతా అమ్మాయిలు తమ రోజువారీ పనులను తిరిగి ప్రారంభించేవారు. ఆ ప్రదేశంలో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. బ్రిక్సిల్ డాక్టర్ వారికి ఏమి చేయబోతున్నారనే దాని గురించి రుజువు లేకుండా వారిని ఒప్పించడం కష్టం కాబట్టి అమ్మాయిలకు అనుమానం రాకుండా ఉండేందుకు సోఫియా ముందుగా తన బట్టలను సరిచేసుకుంది. సోఫియా ఒక గదిలో వెళ్ళినప్పుడు పక్క హాలులోని అమ్మాయిలు టీవీ చూస్తున్నారు. సోఫియా వారిని గమనిస్తూ ఉంది. సోఫియా నన్ను బ్రిక్సిల్ పంపారు అనే అబద్ధం చెప్పి తనతో పాటు రమ్మని వారిని అడిగింది. ఇంతలో
మెట్లపై నుండి అడుగుల చప్పుడు వినిపించింది వివెన్‌కు. ఆమె కిందికి చూసేసరికి ఒక కాపలాదారుడు అప్పటికే కానీ అతను కింద అంతస్తు తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు. వివెన్ ఆ కాపలాదారుని వెనుక దొంగచాటున వెళ్లి ఒక పెద్ద స్క్రీన్ ఉన్న గదిలోకి ప్రవేశిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్లి ఆ స్క్రీన్‌ను తాకగానే ఒక వీడియో ప్లే అవ్వడం మొదలవుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత వివెన్ పూర్తిగా కుంగిపోతుంది. ఎందుకంటే ఆ హాస్టల్ గురించి పూర్తి నిజం ఆమెకు తెలుస్తుంది. వారు అమ్మాయిల చర్మాన్ని ధనవంతులకు ఎలా అమ్ముతారో. ఇంతలో సోఫియా అమ్మాయిలందరినీ ఒక గదిలోకి పోగు చేసి ఆ ప్రదేశం గురించి నిజం చెప్పడం ప్రారంభిస్తుంది. అయితే నిన్న సోఫియా కావలివాడితో కలిసి పారిపోయినందుకు అందరూ ఆమెను నమ్మరు. సరిగ్గా అప్పుడే వివెన్ బ్రిక్సిల్‌ను మోసుకుంటూ వెనుక నుండి లోపలికి వస్తుంది. వివెన్ బ్రిక్సిల్‌ను అందరి ముందు కూర్చోమని, తను మరియు డాక్టర్ కలిసి ఆ అమ్మాయిలని చిన్నప్పటి నుండి ఎలా పెంచారో నిజం చెప్పమని అడుగుతుంది. బయట గాలి విషపూరితమైనదని, ఒకవేళ బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే తక్షణమే చనిపోతారని అబద్ధం చెప్పి వారి చర్మానికి సూర్యరశ్మి కూడా తగలకుండా ఎందుకు అక్కడే ఉంచారో వివరిస్తుంది. తాము వారిని ఈ విధంగా పెంచి ఆ తర్వాత వారి చర్మాన్ని ధనవంతులకు అమ్ముతామని వివెన్ అందరికీ చెబుతుంది. ఇది విన్న అమ్మాయిలందరూ కలిసి బ్రిక్సిల్‌ను అదే చిన్న చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లి బంధిస్తారు. ఆ తర్వాత వివెన్, సోఫియా అమ్మాయిలందరినీ పై అంతస్తుకు తీసుకువెళ్తారు. కానీ కిందంతస్తులోని అమ్మాయిలను తనతో పాటు తీసుకెళ్లాలనుకున్న వివెన్ సోఫియాను మిగతా అమ్మాయిలతో అక్కడే ఉండమని అడుగుతుంది. కానీ హీవా హడావిడిగా తలుపు తెరుస్తుంది. తలుపు తెరిచిన వెంటనే సెక్యూరిటీ అలారం మోగుతుంది. ఆ అలారం శబ్దానికి అమ్మాయిలందరూ భయపడి పారిపోతారు. కానీ గార్డ్స్ వచ్చి సోఫియాను పట్టుకుంటారు. వివెన్ ధైర్యం కూడగట్టుకొని గార్డుతో పోరాడి అతనిని కొండ అంచున నుండి కిందికి తోసేస్తుంది. గార్డ్ అక్కడికక్కడే చనిపోతాడు. కానీ సోఫియాపై కత్తితో దాడి జరగడం ఆమెను తీవ్రంగా గాయపరుస్తుంది. వివెన్ సోఫియాతో కలిసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మరికొందరు మనుషులు వారిని వెంబడించడం ప్రారంభిస్తారు. మిగతా అమ్మాయిలు తప్పించుకుంటారు. కానీ సోఫియా గాయపడడంతో వివెన్ ఆమెను ఒక గదిలోకి తీసుకువెళ్లి తలుపు మూసేస్తుంది. సరిగ్గా అప్పుడే డాక్టర్ వస్తాడు. అతను మంచివాడిలా నటిస్తూ కిటికీలోంచి వివెన్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. అతను వివెన్‌ను తలుపు తెరవమని బుజ్జగిస్తాడు. సోఫియాకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆమెకు తక్షణమే వైద్యం సహాయం అవసరమని అతను చెప్తాడు. కాబట్టి నువ్వు తలుపు తెరువు అంటాడు. నువ్వు ఇప్పుడు తలుపు తెరిస్తే నేను నీకు హాని చేయనని చెబుతాడు. కానీ వివెన్‌కు ఆ డాక్టర్‌తో బాగా పరిచయం ఉంటుంది. తన ముఖం విషయంలో డాక్టర్ చెప్పింది తప్పని ఆమెకు తెలుసు. ముఖాన్ని పూర్తిగా గాయపరుచుకుంటుంది. ఆమె ముఖం ఇప్పుడు నిస్సారంగా మారింది. వివెన్ అలా చేయడం చూసిన డాక్టర్ అరుస్తాడు. అదే క్షణంలో ఇద్దరు వ్యక్తులు డాక్టర్ వద్దకు వచ్చి అతని పైనున్న ఎవరో అతనిచే ఇదంతా చేయిస్తున్నారని తమతో పాటు రమ్మని అడుగుతారు. ఆ ఇద్దరు వ్యక్తులు డాక్టర్‌ని తీసుకువెళ్తుండగా ఇంకా లోపలే ఉన్న వివెన్ మరియు సోఫియా తుపాకీ కాల్పుల శబ్దం వింటారు. అమ్మాయిలు పారిపోయారనే కోపంతో ఆ వ్యక్తులు డాక్టరు చంపారని దీనికి అర్థం. కొద్దిసేపటి తర్వాత ఆ దృశ్యం చూసి స్పృహ కోల్పోయిన సోఫియా మరియు వివెన్ తలుపులు తెరుచుకొని పోలీసులు రావడంతో తేరుకుంటారు. పోలీసులు వివెన్ మరియు సోఫియాను బయటకు తీసుకువస్తారు మరియు వారి ముఖాలపై మొదటిసారి సూర్యకాంతి పడుతుంది. ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. టేక్ కేర్ అండ్ బాయ్.